మనం చూసాం దేవుడు పట్టణానికి హెచ్చరిక చేశాడు. మనం చూసాం దేవుడు ప్రపంచానికి హెచ్చరిక చేశాడు. హల్లెలూయా. దేవుడు మనిషికి కూడా హెచ్చరిక చేస్తున్నాడా లేదా? మనం చదివాం. ఎందుకు దేవుడు మనిషికి హెచ్చరికను చేస్తున్నాడు? ఎందుకు దేవుడు మనిషి యొద్దకు వర్తమానాన్ని పంపిస్తున్నాడంటే అతడు మరణించడం దేవుడికి ఇష్టం లేదు. వారు ఆ పాపములో, ఆ అక్రమంలో చనిపోవడం దేవుడికి ఇష్టం లేదు. ఆ అక్రమాన్ని, ఆ పాపాన్ని విడిచిపెట్టి వారు హృదయాలు మార్చుకుని, వారు మనసును మార్చుకుని, వారు అలవాట్లు మార్చుకుని దేవుని వైపు తిరగటం ఆయనకి ఇష్టం. నీవు నీ పాపంలో మరణించడం ఆయనకి ఇష్టం లేదు. నీవు నీ అపవిత్రమైన ఆ జీవితం జీవించడం ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి కావలసింది నువ్వు మార్పు చెందడం, నువ్వు నీ అక్రమాన్ని విడిచిపెట్టడం, నీ మలినమైన జీవితాన్ని విడిచిపెట్టడం. హల్లెలూయా. దానిని విడిచిపెట్టి ప్రభు యొద్దకు తిరగడం ఆయన కోరుకుంటున్నాడు. అదేనా మనం ఎహెజ్కేలు గ్రంథం 18లో చూసాము. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హిజ్కియా మనం చూసినట్లయితే, ఇప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే, ఎప్పుడైతే ఆ మాట విన్నాడు హిజ్కియా ప్రార్థించాడంటారా? ఆ వర్తమానం యెషయా ద్వారా వర్తమానం హిజ్కియా దగ్గరికి వచ్చినప్పుడు హిజ్కియా ప్రార్థన చేశాడా? ప్రభువా, నేను ఎట్లు నీ సన్నిధిలో నడుచుకున్నాను, నేను ఎట్లు యథార్థంగా నా హృదయం ఎట్లున్నదో, సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతున్న కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచి యెహోవాను ప్రార్థించగా. హల్లెలూయా. ఎందుకంటే యెహోవాను మరలా వేడుకుంటున్నారు. వర్తమానం వచ్చింది ఒకసారి. హల్లెలూయా. ఆ వర్తమానం విన్నాడు. సరి చేసుకోవలసిన జీవితం ఉంది. సరి చేసుకుంటున్నాడా లేదా? హల్లెలూయా. అడుగుతున్నాడు, నా ఇల్లు చక్కబరుచుకోవడానికి నాకు సమయం కావాలి. హల్లెలూయా. నన్ను జ్ఞాపకం చేసుకో. ఇప్పటికిప్పటికే నేను చనిపోతే నా పరిస్థితి ఏంటి? రాజ్యం పరిస్థితి ఏంటి? ఇల్లు చక్కబరుచుకోవడం అంటే జీవితాన్ని చక్కబరుచుకోవడం, నీ బ్రతుకులు చక్కబరుచుకోవడం, నీ ఆలోచనలు సరి చేసుకోవడం, నీ మాటలను సరి చేసుకోవడం, నీ ప్రవర్తన సరి చేసుకోవడం, నీ నడకను సరి చేసుకోవడం, నీ ఉద్దేశాలు సరి చేసుకోవడం. హల్లెలూయా. మనం చూసినట్లయితే ఎందుకు అతను సరి చేసుకోమని దేవుడు చెప్తున్నాడంటే, అతడు సరి చేసుకోకపోతే శత్రువు అతని కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. శత్రువు ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడా లేదా? హల్లెలూయా. చూడండి సహోదరి సహోదరుడా, ఈ కాలంలో కూడా దేవుడు